చాలా రోజుల తర్వాత అండ్ మన 'బిగ్ బాస్' బ్యూటీ సో చాలా మందికి ఆవిడ ఒక క్రష్ అనమాట. అండ్ ప్రియాంక జైన్ గారు ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవుతున్నారు అండ్ నాతో. ప్రియాంక గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్. మీరెలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బ్యూటిఫుల్‌గా బాగున్నారు అండ్ యూ ఆర్ సూపర్ హిట్‌గా అంటే యాంకర్స్‌లో మనం కొంతమంది ఉన్నారు కదా సూపర్ హిట్. యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. ఓహ్! థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మొత్తం ఇన్‌స్టాలో రీల్ మొత్తం ఇదే పెట్టేసుకుంటా నేను. సో అంటే ఆఫ్టర్ 'బిగ్ బాస్' తర్వాత చాలా దూరంగా ఉన్నారు మీడియాకి. సో ఇంటర్వ్యూస్ లేవు, ఏం లేవు, వెయిటింగ్ మేము. సో ఏంది రీజన్ తెలుసుకోవచ్చా మేమేమన్నా? రీజన్ ఏం లేదు యాక్చువల్లీ. ఏం లేదు, బయటికి రాగానే కొంచెం ప్రపంచం ఒకలాగా ఉంటుంది తెలుసు. ప్రతి ఒక్కళ్ళు వేరే వేరేలాగా తీసుకుంటారు. బయటకు వచ్చాక నేను ఎలా రికవర్ అవ్వాలి, బికాజ్ ఇట్స్ లైక్ అ రీహాబిలిటేషన్ సెంటర్ ఇట్ సైడ్ బిగ్ బాస్ హౌస్. బట్ ఎస్, నేను కొంచెం టైం తీసుకున్నా టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ నేను కొంచెం బయటకు వచ్చి డైజెస్ట్ చేయడానికి కొంచెం టైం పడింది. అండ్ మీన్ వైల్ మై మామ్ వాజ్ ఆల్సో నాట్ వెల్. సో నేను ఇక్కడ లేను కాబట్టి కొన్ని అంటే నేను కావాలని చేయలేదు కానీ దూరం వచ్చింది. బట్ ఎస్, అఫ్ కోర్స్ ఐఎమ్ బ్యాక్ అండ్ మై మామ్ ఇస్ ఆల్సో ఫీలింగ్ బెటర్ నౌ. సో ఎస్, దిస్ ఇస్ ప్రియాంక అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అంటే కాంట్రవర్సీస్ ఉండాలి కదా, అది నా దగ్గర లేదు కాబట్టి మోస్ట్లీ యా. అంటే కాంట్రవర్సీ ఉండక్కర్లా, మీ పేరు చెప్తేనే అదో పెద్ద కాంట్రవర్సీ లాగా అయిపోతుందేమో అని కొంతమంది ఫీల్ అవుతున్నారనమాట. యా, అంటే సో మొత్తం మీద సినిమాలు అండ్ సీరియల్స్ అండ్ 'బిగ్ బాస్' అండ్ అంటే బయట నుంచి చూస్తాకి ఒకలా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. సో మీరు బయట నుంచి చూసే 'బిగ్ బాస్'కి, ఎక్స్పీరియన్స్ అయిన 'బిగ్ బాస్'కి డిఫరెన్స్ ఏమన్నా? బయట నుంచి చూసే బిగ్ బాస్ ఐ థాట్ ఇట్ వాజ్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ అంటే లోపలికి వెళ్ళాక మేబీ ఇది చెప్తారు అది చెప్తారు ఏంటి మనకి ఒక ఐడియా కూడా ఉండదు. సో లోపలికి వెళ్ళంగానే ఇట్స్ లైక్ మీరు అడుగు పెట్టారు అయిపోయింది, అవుట్ సైడ్ వరల్డ్ కట్. లోపలికి వెళ్ళి 105 days తర్వాత బయటకు వస్తే అన్నీ ఇట్లా మళ్ళీ రోల్ అయ్యింది. కాబట్టి బయటకు వచ్చాక ఇప్పుడు కూడా నేను బిగ్ బాస్ హౌస్ లోపల వీడియోస్ చూస్తుంటే నాకు ఒక లోపల తెలియని ఒక గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఏంటి నేను నిజంగానే 105 days ఉండొచ్చానా అని అనిపిస్తుంది. సో టోటలీ డిఫరెంట్ అండి ఎక్స్పీరియన్స్. బేసిక్గా ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళారు, ఏం నేర్చుకుని వచ్చారు 'బిగ్ బాస్' నుంచి? ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు అండ్ నేను ఎలా అయితే మేబీ చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ ఎలా పెంచారు నన్ను అట్లా ఉండొచ్చాను కాబట్టి నేను అట్లా ఉండగలుగుతానని నేర్చుకుని వచ్చాను. ఓకే, అంటే సో వెళ్ళేటప్పుడు మీరు చాలా పాజిటివ్గా వెళ్ళారు, వచ్చినప్పుడు మాత్రం ఎక్కడో కొంచెం ఒక నెగిటివ్ వైబ్ అనేది వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత వాటిని అన్నిటినీ అధిగమించి ఫేస్ చేసి ఎలా ముందుకెళ్తున్నారు ఏంటి? యాక్చువల్లీ ఫేస్ చేయాల్సింది ఏం లేదు, నెగటివిటీ ఈజ్ నథింగ్. ఇట్స్ జస్ట్ దట్ క్రిటిక్స్ లేకుండా ఒక మూవీ ఉండదు కాబట్టి ఎస్, వేరే వాళ్ళ ఫ్యాన్స్కి నేను నచ్చకపోయి ఉండొచ్చు అండ్ నా ఫ్యాన్స్కి వాళ్ళు నచ్చకపోయి ఉండొచ్చు. బట్ ఐ లైక్ వన్ థింగ్ అబౌట్ మై ఫ్యాన్స్. వాట్ ఈస్ దాట్ అంటే నాలాగా మెచ్యూర్గా బిహేవ్ చేశారు బయట, ఎవరిని కిందికి లాగకుండా నన్ను పైకి తీసుకెళ్లారు కదా, దట్ ఈస్ మై విన్. అండ్ ప్రియాంక గారు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి లోపలికి వచ్చేదాకా రెమ్యునేషన్ విషయంలో బాగా టాప్ 5లో ఉన్నారు మీరు. రెమ్యునేషన్ విషయంలో కూడా రోజుకి ఎంత తీసుకుంటున్నారు అండ్ వారానికి వచ్చేసరికి ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు, సో టోటల్గా ఎంత తీసుకున్నారని. సో బేసిక్గా రెమ్యునేషన్ ఎంత నేను అడగాను కానీ వచ్చిన రెమ్యునేషన్తో ఏం చేశారు, సో ఎంతవరకు నిజం ఉంది వాటిల్లో? వచ్చిన రెమ్యునరేషన్తో యాక్చువల్లీ ఒక ప్లానింగ్ ఉంది ప్రస్తుతానికి. సో అది త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడైతే రివీల్ చేయను. ఆఫ్ కోర్స్ నెవర్ ఎండింగ్ టేల్స్ యూట్యూబ్ ఛానల్స్కి వచ్చేయండి చూడడానికి. ఓకే, అంటే సో మ్యారేజ్ ఎప్పుడు అని అడుగుతున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా శివ గారితో నేను మాట్లాడాను, సో ఐ థింక్ చూసే ఉంటారు. సో ఆయన కూడా చాలా కలలుగా అంటున్నారు. సో వాటన్నిటికి పులి స్టాప్ ఎప్పుడు పెడుతున్నారు ఏంటి? యాక్చువల్లీ కలలు నేను ఎక్కువ కన్నాను కాబట్టి నేనే ఫస్ట్ చెప్తాను. అఫ్ కోర్స్ డేట్స్ అదంతా ఫిక్స్ అయ్యాక, పెళ్ళి అనేది చిన్న విషయం కాదు. అంటే వెళ్ళి కార్ కొనేసి వచ్చేసాము, అది కూడా పెద్ద విషయమే. సో పెళ్ళి ఈజ్ మోర్ దెన్ దాట్. ఇద్దరు ఫ్యామిలీస్ కూర్చోవాలి, మాట్లాడాలి అండ్ దానికి ముందు మాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అవి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసేసాక మనం ఆ స్టెప్ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాం. ప్రియాంక గారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా, మీరు కూడా ఇలా ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ సీరియల్స్, సినిమాలో హీరోయిన్గా మీద ఎలాగో హీరోయిన్ ఫేస్ కట్ కాబట్టి ఏమైనా ఛాన్సెస్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? సో మీరు చెప్పినవన్నీ అవుతున్నాయి యాక్చువల్లీ. సో ఏది ఎప్పుడు ఫస్ట్ అవుతుంది అనేది కొంచెం ప్రాజెక్ట్ లుక్స్ వచ్చాకనే తెలుస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ దట్. ఓకే, అంటే సో ఫైనల్ క్వశ్చన్, శివాజీ గారి మీద, సో బోలే గారి మీద కోపం తగ్గిపోయిందా, లేకపోతే కొంచెం ఎక్కడైనా అది అలాగే ఉందా ఏంటి? ఆ క్వశ్చన్ నేను వాళ్ళని అడగాలి. నాకేం కోపం లేదు, ఎటువంటి కోపం లేదు ఎవరి మీద కూడా. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ అ టీమ్ అవుట్ సైడ్ అండ్ ఒక ఫ్యామిలీ లాగా. బిగ్ బాస్ 7 ఫ్యామిలీ అనేదే కాకుండా బిగ్ బాస్
ప్రతి సీజన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక గ్రూప్ ఫామ్ చేసాం మేము వాట్సాప్లో, సో దట్ వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. అంటే ఎవరు తెలియదు అని లేదు, ఒక పెద్ద గ్రూప్ ఉంది, దాంట్లో ఇంతమంది మెంబర్స్ ఉన్నాము అండ్ ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్ వాట్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ శివాజీ గారు అండ్ భోలే అన్న వెరీ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. సో ఏం కోపం ఎవరి మీద లేదు, వీఆర్ ఆల్ సపోర్టింగ్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. కెమెరాలో ఫోటో తీసా. నేను బయలుదేరుతాను. సో ఇప్పుడు ఎవరిని పిలుద్దామంటే మనతో ఉన్నారు అశ్వత్థామ 2.0 వచ్చేసారు. ఇప్పుడు అశ్వత్థామ ఏదో సోలో బాయ్. అవునరా యావర్, నువ్వు సోలో బాయ్ అనా? ఒకసారి దా. అకేలానా సోలో బాయా? సోలోనా మింగిలా మీరు చెప్పండి. సోలో బాయ్ కాదంటున్నారా నువ్వేమో సోలో బాయ్ అంటున్నావు. సోలో బాయ్ నీ మూవీ వస్తుంది కదా, అందుకని నువ్వు చెప్తున్నా. సోలో బాయే కదా నేను. ఎందుకు నేషన్ వాంట్స్ టు నో. ఎప్పుడు వద్దు. సో థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, మై బీబీ ఫ్యామిలీ అండ్ ప్రెస్ ఎవ్రీవన్. సో థ్యాంక్స్ అలాట్. మాకు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి ప్రాజెక్ట్స్తోని ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్తోని ముందుకు వస్తున్నారు. సో వాళ్ళకున్న ఫేమ్ని యూజ్ చేసుకుంటూ, లేకుంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీవన్. అండ్ యావర్ విజువల్స్ చాలా బాగున్నాయిరా, బాడీ ఆల్రెడీ చూపించేసిన లోపల. అండ్ వన్ థింగ్, ఇక్కడ మేము ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక చేతి ఫింగర్ అయితే ఇక్కడ అందరం కలిస్తే ఒక పంజా అవుతుంది. సో ఆ స్ట్రెంగ్త్ అందరు కలిసి ఉన్నప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటామని ప్రామిస్ చేసుకున్నాం. అండ్ ఆ ప్రామిస్ని అందరు నిలబెట్టుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఎవ్రీవన్. దామిని, భోలే అన్న, తేజ, శివన్న, ప్రశాంత్, నైని, ప్రియాంక, యావర్, ఎవ్రీవన్. ఎందుకంటే నా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ అప్పుడు కూడా పిలవంగానే అందరు ప్రతి ఒక్కరు వచ్చిన, కొంచెం మంది టౌన్లో లేకుండే అందుకే రాలేకపోయినరు, కానీ అందరు మాట్లాడి నాకు బెస్ట్ విషెస్ చెప్పిండ్రు. సో అట్లనే అందరిని ఒకరినొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తాం మేము. సో ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. అండ్ సాంగ్ ఈజ్ లవ్లీ. యూట్యూబ్లో అందరూ క్రియా ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇండివిజువల్ ఫ్యాన్స్ అందరూ చూడండి. సో అందరు ప్రమోట్ చేయండి, మేము కూడా బాగా ప్రమోట్ చేస్తాం సాంగ్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సోలో బాయ్. ఇప్పుడు టేస్టీ తేజాని పిలవాలంటే ఒక స్టెప్ వేయాల్సి ఉంటుంది. మీ హుక్ స్టెప్ ఉంటుంది కదా. సరే, మీరు సాంగ్ చూసారు కదా, ఎలా అనిపించింది చెప్పండి. అంటే నువ్వు ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉన్నారు కదా ఇందాక నుంచి, నేను ఎప్పుడు వచ్చాను? సాంగ్ అయిపోయినాక కదా వచ్చింది. మీకోసం మళ్ళీ ప్లే చేపిద్దామా సాంగ్? వాడికి నువ్వు లంచ్ చేసావా? అది ఎలా ఉంది అది చెప్పు. లంచ్ అయితే చూద్దాలే కానీ. ఓకే, తీసుకో మైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఒరే నేను రా, నువ్వు పోరా. సర్లే ఉండు, వచ్చావు ఇటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరగా సూపర్, థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఫస్ట్ పోస్టర్ లాంచ్ అని చెప్పి పోస్టర్ పెట్టాడండి. నేను అనుకున్నా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు చదువుతున్నాడేమో అనుకున్నా. టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు విజయ్ చదువుతున్నాడు అనుకున్నా. కరెక్ట్గా చూస్తే తెలిసింది ఇది వీడియోని. ఒరే పర్ఫెక్ట్గా సింక్ అయిందిరా, నేను ఎక్స్పెక్ట్ చేయలే. పోస్టర్ చూసి వీడియో అని అనుకుని 2 సార్లు జూమ్ చేసి మరీ చూసా, అప్పుడు తెలిసింది వీడియో అని. పర్ఫెక్ట్. ఏమండి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కరెక్ట్గా మీరు భలే ఎంచుకున్నారండి మా వాడిని. 6 ప్యాక్స్ నాకు లేవులే కానీ మా వాడికి ఉన్నాయి. అక్కడ ఇది ఫ్యామిలీ ప్యాక్ కదా. ఇప్పుడు నాదే నీదే? నాది 6 ప్యాక్. బేసిక్గా హౌస్ లోపలికి వచ్చినప్పుడు నేను వీడిని అడిగా, ఒరే ఇది దీనిలా తయారవ్వాలరా అని. రివర్స్, వీడు నాలా తయారై బయటకు వచ్చాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేసి ఉందారా, ఉంచు ఇప్పుడు వద్దులే బయటికిలే కానీ అక్కడే. అండ్ చెబుతున్నా, ఇది నీకు ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చిన ఫస్ట్ ప్రాజెక్టు, సూపర్ హిట్ ప్రాజెక్టు. మహాశివుడితో ప్రారంభించావు, తిరుగు లేకుండా అన్ని విజయాలే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ ఈ శివరాత్రి నుంచి ఇక ప్రతిరోజు జాగారమే, అన్ని షూట్లు ఉండాలి, అన్ని మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? అదే. అండ్ ఇక్కడికి వచ్చిన మా బిగ్ బాస్ మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మరి ముఖ్యంగా దామిని గారికి, ఎందుకంటే దామిని గారు నాకు స్టేజ్ల మీద తప్పితే బయట ఎప్పుడు కనబడరు, మళ్ళీ స్టేజ్ మీద కనిపించారు. దామిని గారు థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోయేటప్పుడు మీతో ఒక పాట మాట్లాడాలి. ఆవిడ పాట మాట్లాడాలంటున్నా, ఓకేనండి? వెళ్ళేటప్పుడు ఏ పాట పాడాలో కూడా మీకు తెలుసు. ఆ శివుడు పాట కదా, శివుడు పాట అంటే మేము అందరం విని ఆనందిస్తామని. భోలే గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడేటప్పుడు 2 సార్లు నా పేరు చెప్పారు, అది చాలా నాకు చాలా హ్యాపీ. నెక్స్ట్
శివాజీ గారిది ఓకే. తర్వాత ప్రశాంత్, అదే నువ్వు ఇందాక ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఇల్లు ఉందా? అయ్యో ఆయన ఎక్స్ప్రెషన్ అట్లే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ప్రశాంత్ ఒకే ఒక మాట చెబుతున్నారు. ఓకే, నీ ప్రాజెక్ట్ కూడా చెప్పనా, రివీల్ చేయను ఇక్కడ వద్దా, మనవాడే చేస్తాడు అది. సరే ఓకే, మనవాడిది కూడా వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. ఓకేనా? పాట కాదండి అమ్మ, అదే సార్, నో కామెంట్ సార్. నువ్వు వెనకపోరా, నువ్వు దీని గురించి నేనేం మాట్లాడలేను. అండ్ నెక్స్ట్ మా కుర్చీ బాబా అండ్ నెక్స్ట్ మన వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ ఇంకోటి వస్తుంది, చూసారుగా మీరు. ఓకే, వస్తుంది. ఏంట్రా అది? నాతో కదా ఆమెతో డాన్స్, మీతో డాన్స్ వస్తున్నారు ఇద్దరు కలిసి. నువ్వు నా బడ్డీ కదా. బడ్డీ మరీ ఒరే, నాకు ఒకటి మాత్రం ఫిక్స్ రా, యావర్ ఈక్వల్ టు అర్థం కాలేదు, అది ఫిక్స్. నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంట్రా? ఎందుకురా? అంతే, అది అర్థం కాలే. నీకు ఇష్టం లేదా? దేనికి? ఒకవేళ నేను మాట్లాడితే నాకెందుకు ఇష్టం లేదు? యాక్చువల్లీ కొత్తగా వీళ్ళు బడ్డీస్ కాబట్టి కొత్తగా సాంగ్ లాంచ్ అవుతుంది. కొత్తగా వీళ్ళిద్దరు సాంగ్ లాంచ్ అవుతుంది, ఓం నమః 2.0. ఓకే అండి, మైక్ ఇక ఎక్కువ టైం తీసుకోను. అరే నీకు కూడా కంగ్రాట్స్ సోలో బాయ్. నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ ఇంకా బాబు పాటతో వస్తున్నాడంట. ఆ పాటలో ఏముంటాయి అనేది వాడే చూపిస్తాడు. నెక్స్ట్ ప్రియాంక గారు, మీకు కూడా మీ వ్లాగ్స్ ఇంకా మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ లక్. యాంకర్ గారు మోనికా, రైట్, కొంచెం వాటర్ తాగండి, చాలా అలసిపోయారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టేస్టీ తేజ గారు. సో మీ వ్లాగ్స్ లానే మీ మాటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం పిలిచేద్దాము నైని పావని గారిని. సో తను చాలా సపోర్టివ్గా ఉంటుంది యావర్కి ఎప్పుడు. అండ్ బిగ్ బాస్లో కూడా క్యాప్టెన్సీ రావడానికి సపోర్ట్ చేసిన నైని పావని. సో సాంగ్ ఎలా అనిపించింది?